राम राम। आप लोग जानते होंगे నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిఆర్ ముచ్చట్లు. ఫ్రెండ్స్, ఇప్పుడున్న రోజుల్లో వివాహ బంధాలు నీటి మీద బుడగల్లా మారాయి. ఏ సెలబ్రిటీ ఎప్పుడు పెళ్లి చేసుకుంటారో, ఎందుకు విడిపోతారో తెలియని పరిస్థితి. ఇక ముఖ్యంగా ఇండియన్ క్రికెటర్ల పర్సనల్ లైఫ్ కూడా హీరో హీరోయిన్ల లాగే మారి ఒకరి తర్వాత ఒకరు విడాకులు తీసుకుని విడిపోతున్నారు. అలా మహమ్మద్ షమి, శిఖర్ ధావన్, హార్దిక్ పాండ్యా, యుజ్వేంద్ర చాహల్, మనీష్ పాండ్యా విడాకులు తీసుకోగా తాజాగా ఈ లిస్ట్ లోకి ఇండియన్ మాజీ క్రికెట్ ప్లేయర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా చేరినట్లు తెలుస్తుంది. ఇతను 2004లో ఆర్తి అహ్లావత్ అనే ఆమెను పెళ్లి చేసుకోగా వీరిద్దరికి ఏర్పడిన కొన్ని మనస్పర్ధాల కారణంగా తమ 21 ఏళ్ల వివాహ బంధానికి విడాకులతో ఫుల్ స్టాప్ పెడుతున్నట్లు వార్తలు అన్ని చోట్ల హల్చల్ అవుతున్నాయి. ఇక ఈ వార్తలకి ఆద్యం పోసేలా తాజాగా దీపావళి సందర్భంగా వీరేంద్ర సెహ్వాగ్ పెట్టిన పోస్ట్ ద్వారా ఈ విషయం బయటపడింది. లాస్ట్ దీపావళిలో తన 2 కొడుకులతో సెలబ్రేట్ చేసుకున్న సెహ్వాగ్ ఈ దీపావళి వేడుకలని తన తల్లి 2 కొడుకులతో సెలబ్రేట్ చేసుకుని అందుకు సంబంధించిన ఫోటోలని షేర్ చేయడంతో భార్యాభర్తలు ఇద్దరు 3 ఏళ్ల నుండి దూరంగా ఉంటున్నారని, లాస్ట్ ఇయర్ విడాకులు తీసుకొని విడిపోయిన దాన్ని అఫీషియల్ గా అనౌన్స్ చేయలేదనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే సెహ్వాగ్ ఢిల్లీ ఐపీఎల్ టీమ్ కి కెప్టెన్ గా ఉన్నప్పుడు అందులో ప్లేయర్ గా ఉన్న మిథున్ మనహస్తుతో సెహ్వాగ్ కి మంచి స్నేహం ఏర్పడగా వీరిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ గా మారి మిథున్ తరచూ వీరేంద్ర సెహ్వాగ్ ఇంటికి వెళ్లడం, అందరూ కలిసి పార్టీస్ చేసుకోవడంతో ఇరు కుటుంబాల మధ్య మంచి బాండింగ్ ఏర్పడింది. అయితే సెహ్వాగ్ భార్య ఆర్తికి సెహ్వాగ్ క్లోజ్ ఫ్రెండ్ అయిన మిథున్ తో ఉన్న పరిచయం కాస్త నిదానంగా సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ సీక్రెట్ గా ఎఫ్ఐఆర్ ని పెట్టుకుని క్లోజ్ గా ఉండడం, అలా కొన్ని సంవత్సరాలు తమ అక్రమ సంబంధాన్ని కొనసాగించినప్పటికీ ఒకసారి సెహ్వాగ్ కి డౌట్ వచ్చి పని మీద వేరే ఊరు వెళ్తున్నట్లు చెప్పి ఇంటి నుండి బయలుదేరగానే ఆర్తి మిథున్ని ఇంటికి రప్పించుకొని క్లోజ్ గా ఉండడం, ఆ టైంలో సెహ్వాగ్ ఇంటికి రావడంతో వీరిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని నిలదీయగా అప్పటికే వీరిద్దరూ పీకల్లోతు ప్రేమలో ఉండడంతో ఆర్తి తన భర్త పిల్లల్ని వదలడానికి కూడా రెడీ అయింది. దీంతో హార్ట్ బ్రేక్ అయిన సెహ్వాగ్ ఆర్తిని ఇంట్లో నుండి బయటకు గెంటేసి విడాకులకి అప్లై చేయగా 2 సంవత్సరాల నుండి వీరిద్దరికి కౌన్సిలింగ్ ఇచ్చి మళ్లీ కలిపేందుకు ట్రై చేసిన ఆర్తి అప్పటికే మిథున్ తో వేరే ఇంట్లో సహజీవనం చేస్తుండడంతో తనకి విడాకులు కావాలని పట్టుబట్టుకుని కూర్చోవడంతో 2024లో కోర్టు వీరిద్దరికి విడాకుల్ని మంజూరు చేసింది. దీంతో ఆర్తి త్వరలోనే మిథున్ని రెండో పెళ్లి చేసుకోబోతుందనే వార్తలు కూడా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్నాయి. నిజంగానే వీరేంద్ర సెహ్వాగ్ వరుసకి చెల్లెలైన ఆర్తిని పెళ్లి చేసుకున్నాడా? వీరేంద్ర సెహ్వాగ్ విడాకుల్లో ఎంతవరకు నిజముంది? అసలు ఆర్తి రెండో పెళ్లి చేసుకోబోతున్న ఆ మిథున్ ఎవరు? వీరేంద్ర సెహ్వాగ్ నెట్వర్త్ ఎంత అని నమ్మలేని నిజాన్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. ఎలానో చెప్తా, వీడియోని లాస్ట్ వరకు చూడండి. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. ఈ ఫ్రాన్సిస్ ఎస్టర్డే మన ఐజాలో బృందావన్ రెస్టారెంట్ లో కూడా ఓపెన్ అయింది. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. అండ్ ఇలాంటి క్రేజీ వీడియోస్ కోసం మన అకౌంట్ ని ఫాలో చేయండి. వీరేంద్ర సెహ్వాగ్ అలియాస్ వీరు. ఇతను 1978 అక్టోబర్ 20న నజఫ్గఢ్ లోని ఒక మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. తండ్రి కృష్ణ సెహ్వాగ్, తల్లి కృష్ణ. ఇతనికి మంజు, అంజు అనే 2 అక్కలు, వినోద్ అనే తమ్ముడు కూడా ఉన్నాడు. ఇక ఇతని తండ్రి హర్యానాకి చెందిన వారై ఉండి అక్కడ పండే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ ని సిటీకి తీసుకొచ్చి అమ్ముతుండేవారు. ఈ క్రమంలోనే ఢిల్లీలోనే కుటుంబంతో సెటిల్ అవ్వగా తల్లి హౌస్ వైఫ్ గా ఉండేది. ఇదిలా ఉంటే సెహ్వాగ్ తన స్కూలింగ్ ని ఢిల్లీలోని అరోరా విద్యా స్కూల్లో చదివాడు. చదువుల్లో అంతంత మాత్రమే ఉన్న సెహ్వాగ్ సచిన్ క్రికెట్ ఆడే విధానానికి ఇన్స్పైర్ అయి తనలాగే క్రికెట్ ఆడాలని చిన్నప్పటి నుండి ప్రాక్టీస్ చేస్తుండేవాడు. ఇదిలా ఉంటే అదే సమయంలో సెహ్వాగ్ కజిన్ కి పెళ్లి చేయాలని ఒక అమ్మాయిని వెతుకుతున్నప్పుడే దీపా అహ్లావత్ అనే అమ్మాయితో అతనికి పెళ్లి ఫిక్స్ చేశారు. అలా ఈమె అక్క కూతురు ఆర్తి అహ్లావత్ అవ్వగా ఈ రిలేషన్ తోనే ఆర్తి సెహ్వాగ్ అన్నా చెల్లెల వరుస అవుతారని చెప్పొచ్చు. ఇక వీరిద్దరూ కలిసినప్పుడు సెహ్వాగ్ కి 7 ఏళ్లుంటే ఆర్తికి 5 ఏళ్ల వయసు ఉండేది. అలా అప్పటి నుండి వీరిద్దరికి మంచి ఫ్రెండ్షిప్ ఏర్పడింది. ఇదిలా ఉంటే సెహ్వాగ్ కి క్రికెట్ ప్రాక్టీస్ లో బాల్ తన మూతికి తగిలి ముందున్న పళ్ళు ఊడిపోయాయి. దీంతో సెహ్వాగ్ తండ్రి ఇకపైన క్రికెట్ వదిలేసి చదువులపై దృష్టి సారించమనడంతో సెహ్వాగ్ ఏం చేయలేని పరిస్థితుల్లో పడ్డాడు. అలా 1 ఇయర్ క్రికెట్ కి దూరంగా ఉన్న కొడుకు బాధని అర్థం చేసుకున్న తల్లి
భర్తకి నచ్చజెప్పడంతో అందుకు తండ్రి మరోసారి గాయపడితే ఎప్పటికీ క్రికెట్ ఆడలేవని హెచ్చరిస్తూ ఒప్పుకున్నాడు. దీంతో సెహ్వాగ్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అలా తన స్పోర్ట్స్ టీచర్ అయిన శశి సెహ్వాగ్ టాలెంట్ కి ఇంప్రెస్ అయి తనని వికాస్పూరిలోని గవర్నమెంట్ సెకండరీ స్కూల్లో జాయిన్ అవ్వమని ఒక సలహా ఇచ్చాడు. ఎందుకంటే అక్కడ అమర్నాథ్ శర్మ అనే క్రికెట్ కోచ్ ఉన్నాడని, అతని కోచింగ్ లో క్రికెట్ నేర్చుకున్న వారందరూ ఇప్పుడు ఇంటర్నేషనల్ మ్యాచెస్ లో ఆడుతున్నారని చెప్పడంతో సెహ్వాగ్ ఇమ్మీడియట్ గా ఆ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అయ్యాడు. అలా ఆ తర్వాత ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా అనే కాలేజీలో బీఎస్సీ కోర్సులో జాయిన్ అయ్యాడు. ఇక ఈ క్రమంలోనే ఆర్తితో ఉన్న స్నేహం కాస్త సన్నిహిత్యంగా మారి వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. ఇక వీరిద్దరూ కలిసి తిరుగుతున్న వరుసకి అన్నా చెల్లెలు కావడంతో ఎవరూ పట్టించుకునేవారు కాదు. ఇదిలా ఉంటే సెహ్వాగ్ ఎలాగైనా అండర్-19 క్రికెట్ మ్యాచ్ లో తను సెలెక్ట్ అయితే ఈజీగా ఇండియన్ టీమ్ కి సెలెక్ట్ అవ్వొచ్చని, అలా తనకి వచ్చిన నేమ్ ఫేమ్ తో హ్యాపీగా లైఫ్ ని లీడ్ చేయొచ్చని ట్రై చేసిన అందులో సెలెక్ట్ అవ్వలేకపోయాడు. దీంతో తన కోచ్ సలహా మేరకు ఢిల్లీలోని మద్రాస్ క్లబ్ తరపున క్రికెట్ ఆడుతూ తన ఖర్చులకి తానే సంపాదించుకునేవాడు. ఇక అలా సెహ్వాగ్ అండర్-19 సెలక్షన్స్ లో ఎన్నిసార్లు ఆడినా తన పూర్ పర్ఫార్మెన్స్ కారణంగా సెలెక్ట్ అవ్వలేక క్రికెట్ ని వదిలేసి తండ్రి చెప్పినట్లు తన ఎడ్యుకేషన్ ని పూర్తి చేసి ఒక జాబ్ లో జాయిన్ అవ్వాలని డిసైడ్ అయ్యాడు. కానీ అప్పట్లో సతీష్ శర్మ అనే సెలెక్టర్ ఒకసారి మద్రాస్ క్లబ్ తరపున సెహ్వాగ్ ఆడే తీరుని చూసి ఇంప్రెస్ అయి తనని 1997లో ఢిల్లీ క్రికెట్ టీమ్ లో జాయిన్ చేపించుకున్నాడు. అలా సెహ్వాగ్ ఢిల్లీ క్రికెట్ టీం నుండి రంజీ ట్రోఫీ, దులీప్ ట్రోఫీలో మంచి స్కోర్ చేయడంతో అప్పట్లో ఇండియన్ క్రికెట్ టీం సెలెక్టర్ గా ఉన్న కె శ్రీకాంత్ గారు సెహ్వాగ్ పర్ఫార్మెన్స్ కి ఫిదా అయి అతనికి సపోర్ట్ చేయడం మొదలెట్టాడు. ఇక అదే సమయంలో రమణ లంబా అనే క్రికెటర్ ఉన్నట్టుండి అస్వస్థతకి గురై మరణించడంతో అతని ప్లేస్ లో మరో ప్లేయర్ ని సెలెక్ట్ చేయాలని బీసీసీఐ చూస్తున్నప్పుడే శ్రీకాంత్ గారు సెహ్వాగ్ ని రెఫర్ చేయగా 1999లో సెహ్వాగ్ ని ఇండియన్ టీమ్ లో సెలెక్ట్ చేశారు. అలా మొదటి వన్డే మ్యాచ్ పాకిస్తాన్ పై కావడం, ఆ మ్యాచ్ లో సెహ్వాగ్ ఒక్క రన్ కే అవుట్ అవ్వడంతో తన పర్ఫార్మెన్స్ కి ఇండియన్ క్రికెట్ బోర్డు అసంతృప్తి చెంది సెహ్వాగ్ ని 1.5 ఇయర్ ఇండియన్ టీం నుండి దూరం పెట్టారు. ఇక ఈ క్రమంలోనే సెహ్వాగ్ ఆర్తిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయి ఆర్తికి పెళ్లి ప్రపోజల్ పెట్టగా ఆమె కూడా ఇమ్మీడియట్ గా ఒప్పుకుంది. ఇదే విషయం ఇరు కుటుంబ సభ్యులకి చెప్పగా అందరూ షాక్ కి గురయ్యారు. ఎందుకంటే దగ్గరి బంధువు, అందులోనూ చెల్లెలు వరుస అయ్యే అమ్మాయితో పెళ్లి వద్దని ఫ్యామిలీ అంతా వ్యతిరేకించిన సెహ్వాగ్ మాత్రం పెళ్ళంటూ చేసుకుంటే ఆర్తినే చేసుకుంటానని, లేదంటే జీవితాంతం ఇలాగే ఉండిపోతానని చెప్పడం జరిగింది. అయినా కుటుంబ సభ్యులు మాత్రం వీరిద్దరి పెళ్లికి ఒప్పుకోకపోయినా ఏదో ఒక రోజు వారి మనసు మారి ఒప్పుకుంటారని సెహ్వాగ్ ఆశతో ఉండేవాడు. ఇక అప్పుడే 2001లో ఆస్ట్రేలియా మీద జరిగిన వన్డే మ్యాచ్ కి సెహ్వాగ్ ని సెలెక్ట్ చేయగా 54 బాల్స్ కి 58 రన్స్ చేయడంతో పాటు 3 వికెట్లని తీసి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ని గెలవడంతో సెహ్వాగ్ ఆల్రౌండర్ గా గుర్తింపు పొందాడు. కానీ ఇతను మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావడంతో ప్రతిసారి తన పర్ఫార్మెన్స్ చూపించే అవకాశం వచ్చేది కాదు. ఇక ఇలా ఉన్నప్పుడే ఒకసారి సచిన్ టెండూల్కర్ ఇంజూర్ అయిన కారణంగా సెలెక్టర్ సెహ్వాగ్ ని ఓపెనర్ గా పంపగా న్యూజిలాండ్ పై జరిగిన మ్యాచ్ లో 69 బాల్స్ కి సెంచరీ చేయడంతో తన దిశ మారిపోతుందని అందరూ అనుకున్నారు. కానీ వెంటనే సచిన్ టీంలోకి రావడంతో మళ్ళీ మిడిల్ ఆర్డర్ లోనే ఆడడం మొదలెట్టాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ కి గంగూలీ ఇంజూర్ అవడంతో సెహ్వాగ్ అతని ప్లేస్ లో ఓపెనర్ గా సెలెక్ట్ అవ్వగా సెహ్వాగ్ మిడిల్ ఆర్డర్ కంటే ఓపెనర్ గానే బాగా ఆడుతున్నాడని సచిన్ ని మిడిల్ ఆర్డర్ లో పెట్టి సెహ్వాగ్ ని ఓపెనర్ గా బీసీసీఐ ఫిక్స్ చేసింది. అలా అప్పటి నుండి తన కెరియర్ లో సెహ్వాగ్ వెనక్కి తిరిగి చూడాల్సిన అవసరమే రాలేదు. అలా 104 టెస్ట్ మ్యాచ్లని, 251 వన్డేలని, 19 టీ20 మ్యాచ్లని ఆడుతూ తన పర్ఫార్మెన్స్ కి గాను 2002లో అర్జున్ అవార్డ్ ని, 2010లో ఐసీసీ టెస్ట్ ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అని, అంతేకాకుండా పద్మశ్రీ అవార్డు నిచ్చి కేంద్ర ప్రభుత్వం ఇతన్ని సత్కరించింది. ఇక అలా ప్రొఫెషనల్ లైఫ్ లో వచ్చిన సక్సెస్ తోనే సెహ్వాగ్ హర్యానా మరియు ఢిల్లీలో 2 ఇళ్లను కట్టించి తన ఫ్యామిలీని సెటిల్ చేశాడు. అలా తన అక్కలకు పెళ్లి చేసి తన తమ్ముడిని కూడా క్రికెట్ కి తీసుకురావాలనుకున్నా అది సాధ్యం కాక అతనికి ఊర్లో ఉన్న రైస్ మిల్లుని, వ్యవసాయ భూముల్ని చూసుకునే బాధ్యతల్ని అప్పగించాడు. ఇక అలా క్రికెట్ మ్యాచెస్, కమర్షియల్ యాడ్స్ మరియు రియల్ ఎస్టేట్ బిజినెస్ ల ద్వారా సెహ్వాగ్ 500 కోట్ల నెట్వర్త్ ని కలిగి ఉన్నాడని చెప్పొచ్చు. ఇదిలా ఉంటే ప్రొఫెషనల్ గా సక్సెస్ అయిన పర్సనల్ లైఫ్ లో మాత్రం తను ప్రేమించిన అమ్మాయితో పెళ్లికి పెద్దలంతా ఒప్పుకోకపోవడంతో తమకి వేరే దారి లేక సెహ్వాగ్, ఆర్తి ఇద్దరూ కలిసి పారిపోయి సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. ఇక ఈ విషయం బయటికి తెలిస్తే కొడుకు కెరియర్ కి దెబ్బ పడుతుందని కుటుంబ సభ్యులు ఆలోచించి ఆర్తి ఇంట్లో ఒప్పించి 2004 ఏప్రిల్ 22న గ్రాండ్ గా ఇరు కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి జరిపించారు. కానీ సెహ్వాగ్ ఫ్యామిలీకి మాత్రం ఈ పెళ్లి ఇష్టం లేక ఢిల్లీ వదిలి హర్యానాకి వెళ్లిపోతే సెహ్వాగ్ తన భార్యతో కలిసి ఢిల్లీలో తమ లైఫ్ ని స్టార్ట్ చేశాడు. అలా వీరి అన్యోన్య సంసారానికి గుర్తుగా 2007లో ఆర్యవీర్ అనే అబ్బాయి, 2010లో వేదాంత్ అనే మరో అబ్బాయి జన్మించాడు. ఇదిలా ఉంటే 2011లో హర్యానాలోని జజ్మీర్ లో సెహ్వాగ్ ఒక ఇంటర్నేషనల్ స్కూల్ ని స్టార్ట్ చేసి గవర్నమెంట్ ఇతనికి గిఫ్ట్ గా ఇచ్చిన 23 ఎకరాల భూమిలో ఒక స్పోర్ట్స్ అకాడమీని స్టార్ట్ చేశాడు. అలా ఈ అకాడమీ ద్వారా చాలా మంది తమకి నచ్చిన స్పోర్ట్స్ ట్రైనింగ్ ని తీసుకొని ఆ అకాడమీ ద్వారా నేషనల్, ఇంటర్నేషనల్, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే సెహ్వాగ్ ఢిల్లీ తరపున ఐపీఎల్ మ్యాచెస్ ఆడినప్పటికీ 2017లో ఇంటర్నేషనల్ మ్యాచెస్, ఐపీఎల్ కి కూడా రిటైర్మెంట్ ని అనౌన్స్ చేసి క్రికెట్ మ్యాచెస్
మ్యాచెస్ కి కమెంటర్ గా మరియు యాంకర్ గా వ్యవహరించడం మొదలెట్టాడు. అలా అన్ని బాగా సాగుతున్నప్పుడే ఎప్పుడైతే రిటైర్డ్ అయ్యాడో అప్పటి నుండి కుటుంబంలో ఆస్తి వివాదాలు తలెత్తాయి. సెహ్వాగ్ తల్లిదండ్రులు తన కొడుకు సంపాదించిన ఆస్తంతా తన ఇద్దరు అక్కలు తమ్ముడికి సమానంగా పంచాలని చెప్పగా అందుకు సెహ్వాగ్ ఒప్పుకున్న అతని భార్య మాత్రం ఒప్పుకోలేదు. ఇక అలా సెహ్వాగ్ కష్టపడి సంపాదించాడు కాబట్టి అతని తర్వాత ఆ ఆస్తంతా తన ఇద్దరు కొడుకులకే చెందుతుందని వాదించడంతో ఈ గొడవలు తారాస్థాయికి వెళ్లాయి. దీంతో ఈ గొడవలతో విసుగు చెందిన ఆర్తి పుట్టింటికి వెళ్లిపోయింది. ఇక ఆ మధ్యలో పెద్దలంతా పంచాయతీ పెట్టి పిల్లల కోసం వీరిద్దరిని కలపగా కొన్ని రోజులు అన్ని బాగానే సాగిన మళ్లీ ఆస్తి గొడవలు తెరపైకి వచ్చి సెహ్వాగ్ ఆర్తికి మధ్య గొడవలు మొదలయ్యాయి. అంతేకాకుండా సెహ్వాగ్ బెస్ట్ ఫ్రెండ్ మరియు ఢిల్లీ టీం ప్లేయర్ గా ఉన్న మిథున్ తో ఆర్తి సీక్రెట్ గా సంబంధం పెట్టుకోవడం జరిగింది. అలా మిథున్ కి అప్పటికే దివ్య అనే ఆమెతో పెళ్ళై ఇద్దరు పిల్లలున్నా అదంతా పట్టించుకోకుండా తన బెస్ట్ ఫ్రెండ్ భార్యతో క్లోజ్ అయి ఎఫ్ఐఆర్ ని పెట్టుకుని తన భార్యకి విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడ్డాడు. దీంతో మిథున్ కాశ్మీర్ వదిలి తరచూ ఢిల్లీలోనే ఉండగా సెహ్వాగ్ క్రికెట్ మ్యాచెస్ లో బిజీగా ఉంటే మిథున్ ఆర్తి తమ రిలేషన్ పై ఎవరికీ డౌట్ రాకుండా కొనసాగించడం మొదలెట్టారు. అలా ఒకసారి సెహ్వాగ్ వీరిద్దరిని రెడీ హ్యాండెడ్ గా పట్టుకోవడంతో ఈ ఇష్యూ తెరపైకొచ్చి మిథున్ భార్య తనకి విడాకులు ఇచ్చేస్తే సెహ్వాగ్ కూడా తన భార్యకు విడాకులు ఇవ్వడంతో వీరిద్దరు ఇప్పుడు లివింగ్ టుగెదర్ లో ఉంటున్నట్లు తెలుస్తుంది. ఇక అలా తాజాగా మిథున్ బీసీసీఐకి ప్రెసిడెంట్ గా సెలెక్ట్ అవ్వడం గమనార్హం. ఈ క్రమంలోనే మిథున్ తరచూ ఆర్తితో చట్టాపట్టాలేసుకుని ఫారెన్ వెకేషన్స్ కి తిరగడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో అవి చూసి నెటిజన్లు ఆర్తి మిథున్ సెహ్వాగ్ కి చేసిన ద్రోహాన్ని విమర్శిస్తున్నారు. మీరు ఈ విషయంపై ఏమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ ముచ్చట్లు. థ్యాంక్ యూ.